హాయ్ ఫ్రెండ్స్, నేను ఇప్పుడు పల్లీ పొడి ఎలా కొడతానో నా స్టైల్లో చూపిస్తున్నాను. నా స్టైల్ కాదులేండి, నేను మా చిన్నమ్మ దగ్గర నేర్చుకున్నాను. ఇది చాలా బాగా చేస్తుంది మా పిన్ని పొళ్ళన్నీ. ఒకసారి తను చేస్తే చూశాను, ఇంకప్పటి నుంచి నేను ఇలాగే చేస్తాను ఫ్రెండ్స్. కావాల్సినవి పల్లీలు 1 కప్పు తీసుకున్నాను. ఈ కప్పుతో వేపిన శనగపప్పు ఈ కప్తో 1/2 కప్పు, కొద్దిగా మినపగుళ్ళు, జీలకర్ర, ఎండుమిర్చి ఒక 20 కాయలు తీసుకున్నాను. ఇక్కడ నా దగ్గర తురుము ఉంది కాబట్టి ఎండు కొబ్బరి తురుము తీసుకున్నానండి, మిక్సీ వేసింది. మీ దగ్గర లేకపోతే ఎండు కొబ్బరి ఒక చిన్న ముక్క సన్న ముక్కలు కట్ చేసుకొని యూజ్ చేసుకోండి. వెల్లుల్లిపాయలు రెబ్బలు కొన్ని, ఒక రెండు వెల్లుల్లి గడ్డలు ఇలా పొట్టుంచే మనం ఇలా విడదీసేసుకున్నాము. ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్, బాండీ పెట్టుకున్నాను పొయ్యి మీద. ఒక పెద్ద స్పూన్తో ఆయిల్ వేసాను. ఆయిల్ కొంచెం హీట్ అయ్యాక మనం ఫస్ట్ పల్లీలు వేసేసుకున్నాము. ఆయిల్ హీట్ అయిందండి, నేను పల్లీలు వేసేసాను. ఇవి లైట్గా వేగాక మనం మిగతా ఇంగ్రీడియంట్స్ వేసుకున్నాము. లైట్గా వేగాక ఇదిగోండి, కొంచెం వేగినాయి కదా పల్లీలు. ఇప్పుడు మనం మినపగుళ్ళు, జీలకర్ర వేసేస్తున్నాను. మనం మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి, లేకపోతే పైన కలర్ వచ్చేస్తాయి, లోపల ఏగవు, పచ్చి పచ్చిగా ఉంటుంది. మినపగుళ్ళు, జీలకర్ర కూడా కొంచెం వేగాక మనం ఎండుమిరపకాయలు వేసేసుకుందాం. మినపగుళ్ళు, జీలకర్ర కూడా వేగిపోయినాయండి. ఇప్పుడు మనం ఎండుమిరపకాయలు వేసేసుకుందాము. ఎండుమిరపకాయలు కొంచెం వేగాక వేపిన శనగపప్పు వేసేస్తున్నాను. వేపిన శనగపప్పు వెమ్మటే వేగిపోతాయి కదా, అందుకని నేను లాస్ట్లో వేస్తున్నాను. నెక్స్ట్ కొబ్బరి తురుము వేసేస్తున్నానండి. నేను ఇక్కడ కొబ్బరి తురుము తీసుకున్నాను కాబట్టి లాస్ట్లో వేస్తున్నాను. అదే మీరు ముక్కలు కనుక తీసుకుంటే మినపగుళ్ళు వేసినప్పుడే వేసేసుకోండి ఫ్రెండ్స్. ఇలా ట్రై చేయండి, పల్లి పొడి చాలా టేస్టీగా ఉంటుంది. నేను ఇందాక చింతపండు చూపించడం మర్చిపోయానండి. ఇదిగో ఇంత చింతపండు, అది కూడా ఇప్పుడే వేసేస్తున్నాను. వేడికి బాగా మనకి మిక్సీ అయ్యిద్ది, అందుకని ఇప్పుడే వేసేస్తున్నాను ఇందులోనే. ఇంకా అన్నీ వేగినాయి కదా, స్టవ్ ఆఫ్ చేస్తున్నానండి. ఇవి మనం చల్లార్చుకున్నాక మిక్సీ పట్టుకుందాము. ఇదిగోండి, చల్లారిపోయినాయి కదా,
నేను ఇప్పుడు ఈ చింతపండు ఇందులో నుంచి తీసి విడిగా పెట్టేసుకున్నాను. ఫస్టే మనం చింతపండుతో కలిపి రన్ చేయకూడదు. ఎందుకంటే ముద్ద ముద్దగా అయిపోద్ది. అందుకని మనం వీటి వరకు ఒకసారి రన్ చేసి తర్వాత మనం చింతపండు, వెల్లుల్లిపాయ యాడ్ చేసుకోవాలి. నేను ఇప్పుడు ఇక్కడ 2 వాయిలుగా వేస్తున్నాను మిక్సీలో. చూడండి ఇట్లా వేసుకున్నాను కదా, దీనికి సరిపడా ఈ వాయికి సరిపడా ఉప్పు వేస్తున్నాను. వేసి ఒకసారి రన్ చేశాక అప్పుడు మనం చింతపండు వేద్దాము. ఫస్ట్ వీటి వరకు రన్ చేసి చూపిస్తాను. చూడండి ఇలా మెత్తగా రన్ చేసుకున్నాను కదా, నేను ఇది పక్కన ఇలా పోసేసుకుంటున్నాను. మళ్ళీ మొత్తం కలబెట్టి అప్పుడు చింతపండుతో రన్ చేసి చూపిస్తాను. ఇప్పుడు మనం ఇంకో 2వ వాయి కూడా వేసేసుకున్నాము. ఇదిగోండి మొత్తం 2వ వాయి కూడా వేసేసి మొత్తం ఒకసారి ఇలా కలబెట్టేసాను. మనం ఉప్పు సరిపోయిందో లేదో ఇక్కడే చూసేసుకుంటే మళ్ళీ రన్ చేసుకునేటప్పుడు ఇక్కడ కలిపేసుకోవచ్చు. నాకైతే కరెక్ట్గా సరిపోయిందండి. ఇప్పుడు చింతపండు వేసేసి ఒకసారి ఇలా కలిపేస్తున్నాను. చింతపండు, వెల్లుల్లిపాయలు కూడా వేసి కలిపేస్తున్నాను. ఇప్పుడు మనం ఇది కూడా 2 వాయిల కింద వేసేసుకున్నాము మిక్సీలో. చాలా టేస్టీగా ఉంటుంది ఫ్రెండ్స్, ఒక్కసారి ట్రై చేయండి మీరు. మిక్సీ వేసి చూపిస్తాను. ఇదిగోండి రన్ చేసేసుకున్నాను వెల్లుల్లిపాయది. ఇప్పుడు ఇంకో వాయి కూడా రన్ చేసేస్తాను. ఇదిగోండి ఫ్రెండ్స్ మొత్తం రన్ చేసేసాను. వెల్లుల్లిపాయలు, చింతపండు వేసాక 2 వాయిలుగా రన్ చేశాను కదా, ఇదిగో మొత్తం కలిపేసాను. వాసన అయితే గుమాయిస్తుందండి, నాకైతే నోరు ఊరిపోతుంది. ఎప్పుడెప్పుడు వేడివేడి అన్నంలో కలుపుకొని తిందామని. నిజంగా నేను చేసినట్టుగా ఈ ప్రాసెస్లో చేయండి, ట్రస్ట్ మీ, చాలా టేస్టీగా ఉంటుంది. అంతేనండి. ఇది కొంచెం చల్లారాక మనం ఒక డబ్బాలోకి స్టోర్ చేసేసుకుంటే చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. బాయ్. ఇదిగోండి ఫ్రెండ్స్ నేను స్టోర్ చేసుకోవడానికి గాజు దాంట్లోకి తీసుకున్నాను, పెద్ద దాంట్లోకి. ఇది డైలీ యూజ్ చేసుకోవడానికి. ఫస్ట్ ఇది వాడేసి తర్వాత ఇది వాడతానని ఇలా తీసుకున్నాను. బాయ్ ఫ్రెండ్స్.